పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే ఖచ్చితంగా పాటించి ముందుకు పోతుంటారో వారికి తెలిపేదంటే, ఎవరైతే భార్యాభర్తలు గొడవపడి ఉంటారో 12-20 రోజుల వరకు తిరిగి ఒకటవ కాబోతున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సందేశం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 3-4 లేఖనాలు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ లేఖనం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో 3వ లేఖనం. అట్టివాడు నాలుకతో ఉండమలాడాడు, తన చెలి కానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతను యెహోవా యందు భయభక్తి గలవానికి సన్మానించాడు. అతను ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పుడు. లేఖన ప్రకారం అతను ఖచ్చితంగా అసలు అబద్ధం అనేది ఆడు. అతను దేవుడి యందు భయభక్తులు కలిగివాడి ఉంటాడు. అతను ప్రమాణం చేయగా తనకు నష్టం కలిగినను ఖచ్చితంగా మాట తప్పుడని లేఖనం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 3-4 లేఖనం. అలాగే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ లేఖనం ఏమని తెలియజేస్తుంది? భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, నీతివంతులు వేరు నీతివంతులు వేరు కదలదు. భక్తిహీనత ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో ఏ అంశంపైన వారు ఎప్పుడు స్థిరపరచబడరని లేఖనం తెలుపుతుంది. అలాగే నీతివంతులు వేరు కదలదు. ఏ విషయంలో అయినా వారు కొంచెం లేట్ అయినా సక్సెస్ అవుతారని లేఖనం తెలుపుతుంది.